సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను కేక్ ప్రైజింగ్ గురించి చెప్పబోతున్నాను అనమాట. చాలామంది బేకర్స్కి కేక్ ఏమో చేసేస్తారు, బట్ ప్రైజింగ్ని ఎలా పెట్టాలి అని చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో మీకు ఆ కన్ఫ్యూజన్స్ అన్నీ ఏమీ లేకుండా జస్ట్ సింపుల్ వేగా మనం కేక్ ప్రైజెస్ ఎలా మనము పెట్టుకోవచ్చు అని చెప్తాను. కేక్ ప్రైజింగ్ కోసం జస్ట్ స్మాల్ ఫార్ములా ఉందన్నమాట, మనం ఎలా కేక్ ప్రైస్ని ఫిక్స్ చేసుకోవచ్చు అని. సో కేక్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్ ప్లస్ లేబర్ ఆర్ వేజెస్ ప్లస్ అవర్ ప్రాఫిట్. ఆల్ దీస్ ఇంక్లూడ్స్ మన కేక్ ప్రైస్ అనేది వస్తుందన్నమాట. సో కేక్ ప్రైస్ని ఎలా మనం చూసుకోవాలి అంటే డైరెక్ట్ కాస్ట్ ఏమేమవుతుంది, ఇండైరెక్ట్ కాస్ట్ ఏమవుతుంది, లేబర్ ఎంత ఛార్జ్ చేసుకుంటున్నాం, ప్లస్ మన ప్రాఫిట్ ఎంత ఉండాలి కేక్లో. ఓకే, నౌ డైరెక్ట్ కాస్ట్, చాలామందికి డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి తెలియదు. సో డైరెక్ట్ కాస్ట్ వుడ్ బి మన ఇంగ్రీడియంట్స్ వీ యూజ్ ఇన్ అవర్ కేక్ అనమాట. మనం ఏ ఇంగ్రీడియంట్స్ మనం కేక్లో యూజ్ చేస్తున్నాము, లెట్స్ సే లైక్ ఫ్లోర్, షుగర్, if it is egg cake, eggs, if it is without eggs, milk or curd, anything. Okay, vanilla, if it is chocolate, and butter, oil, all this comes under direct cost anamata. Ikkada baking powder, baking soda, whipping cream. Okay, all these the materials we use to make our cake avanni direct cost lo vastundannamata. సో ఇక్కడ ఇండైరెక్ట్ కాస్ట్ ఏమేమి అంటే ఇక్కడ మనకి యూటిలిటీస్ ఏవేవి యూజ్ చేస్తాం మనం ఆ కేక్ చేయడానికి. సో ఆల్ దోస్ కమ్స్ అండర్ ఇండైరెక్ట్ కాస్ట్స్. ఎలక్ట్రిసిటీ, ఇఫ్ యూఆర్ బేకింగ్ ఇన్ యువర్ ఓవెన్ ఆర్ విప్పింగ్ క్రీమ్ని బీట్ చేయడానికి కూడా ఎలక్ట్రిసిటీ కావాలి. అండ్ గ్యాస్, ఇఫ్ యూఆర్ మేకింగ్ ఇట్ ఆన్ ద గ్యాస్, చాక్లెట్ మెల్ట్ చేయడమో లేకపోతే కేక్ని చాలా వరకు స్టవ్ అండ్ మెల్ చేస్తుంటారు. సో అందుకే కేక్ గ్యాస్. ఇక్కడ దిస్ ఇంక్లూడ్స్ ప్యాకింగ్ కూడా, ప్యాకింగ్ బాక్స్, బోర్డ్, బ్యాగ్స్ యూ ప్రొవైడ్ ఫర్ యువర్ కేక్ టు బీ సేఫ్, అండ్ క్యాండిల్స్, నైఫ్, ribbons, if you use any toppers for your cake, anything, అవన్నీ మనకి ఇండైరెక్ట్ కాస్ట్లో వస్తుందన్నమాట. అండ్ అనదర్ థింగ్ ఇస్ డెలివరీ మీరే ప్రొవైడ్ చేస్తుంటే అది కూడా ఇండైరెక్ట్ కాస్ట్లో వస్తుంది. సో ఇక్కడ అండ్ దెన్ నెక్స్ట్ కమ్స్ ద లేబర్ ఆర్ వేజెస్. లేబర్ ఆర్ వేజెస్ అది మనం డిసైడ్ చేసుకుంటాము. అంటే మీరే హోమ్ బేకర్సే కాబట్టి మనము అవర్లీ మనం ఎంత పే చేసుకుంటాం, అవర్లీ బేసిస్గా మనము ఈ ప్రైస్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఈ కేక్ చేయడానికి ఎన్ని అవర్స్ పట్టింది మనకి అని మనం సెట్ చేసుకొని అవర్లీ మీరు ఎంత ప్రైస్ పెట్టుకుంటారో మీ ఇష్టం అది. సో ఇట్ ఈస్ టోటలీ అప్ టు యూ అనమాట. అండ్ దెన్ ప్రాఫిట్. ఇక్కడ ప్రాఫిట్ it depends totally on the locality you stay అనమాట. ఇక్కడ మనకి మినిమం టు 50% టు 100%, ఇట్ గోస్ అప్ టు 200% కూడా బేకరీ ఇండస్ట్రీలో. సో మీ లొకాలిటీ బట్టి మీరు చూస్ చేసుకోవాలి, 50% ఈజ్ యాప్ట్ ఆర్ 100% ఆర్ 200%. దట్ ఈస్ టోటలీ లెఫ్ట్ టు యూ అనమాట. సో ఆల్ దీస్ పారామీటర్స్ గివ్స్ యువర్ కేక్ ప్రైస్, ఫైనల్ కేక్ ప్రైస్. ఓకే, జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చేశాను అనమాట, మీకు అది చూపిస్తాను. సో ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ యూ. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి లిస్ట్ చేసుకోవాలి ఫస్ట్. మన కేక్లో చేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏవేవి ఉన్నాయి. సో ఈ ప్రైస్ నేను ఎలా చేశాను అని అంటే దేర్ ఈజ్ అ స్మాల్ ఫార్ములా ఫర్ దిస్. అది మనకి ఎలా అంటే ఇక్కడ కేక్
ఫ్లోర్ ఆ కేక్లో మనం ఎంత యూస్ చేస్తున్నాం 130 గ్రామ్స్. సో 1 కేజీ ప్రైస్ వచ్చేసి ఫ్లోర్ది 60 రూపీస్ మా లొకాలిటీలో. సో నేను 60 తీసుకున్నాను. మీ లొకాలిటీలో ఎంత ప్రైస్ ఉందో మీరు ఆ ప్రైస్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను యూస్ చేసేది 130 గ్రామ్స్ ఇంటూ 60. ఈ 60 రూపీస్ 1 కేజీ కాబట్టి నేను 1000 గ్రామ్స్ అని వేసుకున్నాను. సో ఇట్ కమ్స్ టు 7.8 రూపీస్. సో అలాగే నేను అన్ని ఇంగ్రీడియంట్స్కి అలాగే చేశాను అనమాట. సో నాకు ఇక్కడ ఫైనల్ ప్రైస్ ఇన్ని గ్రామ్స్కి ఈ ఫైనల్ ప్రైస్ వచ్చింది. సో ఇక్కడ నేను లేబర్ కాస్ట్ అనేది ఈ కేక్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది కాబట్టి నేను 150 రూపీస్ అని వేసుకున్నాను. డెలివరీ ఛార్జెస్ 100 అని వేస్తున్నాను. లేదు కస్టమరే వచ్చి తీసుకువెళ్తారా అంటే నేను అది అనేది మైనస్ చేసుకుంటాను. సో కాస్ట్ ఆఫ్ ది కేక్ వితౌట్ ప్రాఫిట్ ఇస్ 311 అనమాట. ఇది ప్రాఫిట్ యాడ్ చేయకుండా. సో ఇక్కడ మనం ప్రాఫిట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 50% యాడ్ చేశాను. సో ఇట్ కమ్స్ టు 155. సో 311 plus 155 is 466 is my final price for the half kg కేక్. ఇది డెలివరీ ప్రైస్ ఇంక్లూడెడ్ ఉంది. లేదు డెలివరీ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు అని అంటే నేను దట్ వుడ్ బి 366 ఆర్ 370 రూపీస్ యాజ్ అ రౌండ్ ఫిగర్. సో ఇది ఈ వీడియో అనమాట. మీకు ఏమన్నా చిన్న డౌట్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై చేస్తాను. అండ్ ముందు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్తే కూడా నేను అలాంటి వీడియోస్ అనేది చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.